తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే దీక్షలను చేపట్టారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేసిన ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజు నిరవధికంగా కొనసాగుతోంది. ఈ మేరకు కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ ప్రాంగణం గేట్ వద్ద కాకినాడ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్, ముఖ్య కార్యదర్శి మద్దూరి వీరభద్రరావులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తామంతా కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో చాలీచాలని జీతాలతో పనిచేయడం జరుగుతుందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని, ఇతర విభాగాల కార్మికులకు జీతాలు పెంచుతూ తమకు మాత్రం నామమాత్రంగా 13,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ వేతనాలను కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా ఉంటుందని, కావున తమకు వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కేఐపి శంభు ప్రసాద్, అధ్యక్షులు బత్తుల శివశంకర్, ఉపాధ్యక్షులు యాకల శ్రీనివాసరావు, కోశాధికారి కుడిపూడి వీరభద్రరావు, ఉపాధ్యక్షులు పాలిక వివి సత్యనారాయణ, కార్యదర్శులు జాడ అప్పలరావు, పి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మా జీతం చూస్తేమో 13,000 రూపాయలే. దీంట్లో మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ రావడం లేదు. మేము చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ ధర్నా మేము చేస్తున్నామండి. ఎందుకంటే ఎస్ఎన్సీ సర్వీస్ అయినా మా బాధలు ఎక్కువ అవడంతో మేము ఈ సమ్మె చేపట్టి ఉన్నాం. మాకు జీతాలు పెంచి మా డిమాండ్లు నెరవేరిస్తే ఈ సమ్మె మేము వెంటనే విరమిస్తామని మేము ప్రభుత్వానికి విన్నపించుకున్నాం. దయవుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మా ఇంజనీరింగ్ సెక్షన్ బాధలన్నీ అర్థం చేసుకుని మా డిమాండ్లు నెరవేర్చారని కోరుచుకుంటున్నామండి. ఈ రోజున మేము బతకాలంటే మినిమంగా ఎంత జీతం ఉండాలని ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ మా ఒక్క ఇంజనీరింగ్ సెక్షన్ ఒక్కరికే మాకు ఏ విధమైన జీతం కూడా పెంచి ఉండలేదండి. మిగతా వాళ్ళందరూ కూడా జీతాలు పెంచారు, కానీ మా ఒక్కరికే జీతాలు పెంచలేదు. ప్రస్తుతం ఏంటంటే మాకు ఈ 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే ఈ 13,000 రూపాయల జీతంతో బతకలేకపోతున్నారు కాబట్టి కనీస వేతనం 24,500, టెక్నికల్ 29,500 ఇప్పించాలనేసి కోరుతూ ఉన్నారు. లాస్ట్ గ్రేడ్ అయిన హెల్త్ వర్కర్స్ కూడా 21,000 రూపాయలు ఈరోజు జీతం తీసుకుంటున్నారు. కానీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే జీతం పెంచకుండా ఇలాగే 13,087 రూపాయల జీతంతోనే ఇలా సరిపెట్టుకు వస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా సరే వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఈ ప్రభుత్వం పరిశీలించి వీళ్ళకి ఎసెన్షియల్ సర్వీస్ చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ఈ జీతాలు పెంచాలనేసి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం దయించి ఈ కార్మికుల పట్ల కొంచెం జాలి చూపించినా సరే వాళ్ళ మానవతా దృక్పథంతో కొంచెం శాలరీస్ పెంచుతారనేసి ఆశిస్తున్నారు.